రైట్ ఇక పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో కంచె భూముల తాకట్టు, లొసుగుల లోగొట్టు, 400 ఎకరాల తనఖాలో వెక్కిరిస్తున్న విధానపర లోపాలు ఎన్నో, ఫార్ములా రేస్ పైన గగ్గోలు కేసులు, మరి ఈ ఉల్లంఘన పైన చర్యలు ఏవి అంటూ ఇలా ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సో హైదరాబాద్కు తెలంగాణకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చినటువంటి ఫార్ములా ఈ రేస్ విషయంలో లొసుగులేవో ఉన్నట్లు గత అప్పుడు కాంగ్రెస్ నాయకులు చాలా ఇష్టారీతిన ఆరోపణలు చేశారు. కానీ ఇవాళ కంచె గచ్చిబౌలి భూముల బదలాయింపులో, భూముల కేటాయింపులో, ఆ భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్లు తీసుకున్నటువంటి వ్యవహారంలో అనేక అక్రమాలున్నాయి. పూర్తిగా ఉల్లంఘనలు విస్మరించబడ్డాయి. ఉల్లంఘనలు పూర్తిగా యథేచ్ఛగా ఉల్లంఘనలు సాగాయనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కంచె గచ్చిబౌలి భూముల తనఖాలో సర్కారు ఉల్లంఘనలకు పాల్పడింది. టీజీఐఏసీకి హక్కులు రాకుండానే ప్రైవేటు సంస్థకు తాకట్టు. సో ప్రభుత్వ భూమి అనేది టీజీఐఏసీకి బదలాయించిన తర్వాత, పూర్తిగా దానికి వచ్చిన తర్వాత ప్రైవేటు సంస్థలకు పెట్టవచ్చు. కానీ ఎటువంటి హక్కులు టీజీఐఏసీకి రాకముందే ప్రైవేటు సంస్థకు దాన్ని తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి. షెడ్యూల్ ప్రాపర్టీలో 400 ఎకరాలుగా చూపినటువంటి అధికారులు తహసీల్దార్ ప్రమేయం లేకుండానే హక్కుల బదలాయింపు జరిగింది. నాలా మార్పు లేకుండానే చదరపు గజాల్లో టైటిల్ డిపాజిట్ జరిగింది. జీవో 571తో రెవెన్యూ నుంచి టీజేఏసీకి భూమి మార్పు జరిగింది. షరతులతో ప్రొసీడింగ్స్ జారీ చేసిన రంగారెడ్డి కలెక్టర్ శశాంక వాటిని ఉపసంహరించి కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. నిషేధిత జాబితా నుంచి ఆ 400 ఎకరాల తొలగింపు ఏది? ప్రభుత్వము, టీజీఐఏసీ, రెవెన్యూ మధ్య ఒకే రోజు 9 ప్రొసీడింగ్స్ జరిగాయి. సర్కారీ ప్రక్రియలో జరిగిన ఇన్ని తప్పిదాలకు బాధ్యులు ఎవరు? ఫార్ములా ఈరేస్ విధానపర లోపమంటూ ఏడాదిగా గాయి చేశారు. మరి హెచ్సియు ఉల్లంఘనలపైన చర్యలు ఏవి? కేసులు ఎక్కడ? ఇట్లా ప్రభుత్వ వ్యవహారంలో చాలా ఓపెన్గా, చాలా పారదర్శకంగా జరగాల్సినటువంటి ఈ వ్యవహారం మొత్తం ఉల్లంఘనలు జరిగినాయి. మొత్తం ఉల్లంఘిస్తూ, మొత్తం ప్రొసీజర్ ఉల్లంఘిస్తూ టోటల్గా ఆ భూమి అనేది కనీసం టీజేఏసీకి దాంట్లో అసలు సొంతంగా దాని వైపు టీజేఏసీకి మారకుండానే అది ఏకంగా మొత్తం ప్రైవేటు శక్తులకు, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించినటువంటి వైనం. సో ఎన్ని జరిగాయి దీంట్లో? అనేక విధానపరమైన లోపాలు జరిగాయి. అంతా కనికట్టు, భూముల తాకట్టు అనేది. కంచె గచ్చిబౌలి భూముల తనఖాలో అనేక ఉల్లంఘనలు జరిగాయి. అడుగడుగునా వెక్కిరిస్తున్నటువంటి సర్కారు విధానపర లోపాలు, టీజేఏసీకి హక్కులు రాకుండానే ప్రైవేట్ సంస్థకు తనఖా పెట్టిన పరిస్థితి. సో విధానపరమైన లోపాలు అంటే ప్రభుత్వ పరంగా జరగాల్సినటువంటి ప్రొసీజర్లో అనేక లోపాలు ఉన్నాయి. ప్రభుత్వ పరంగా ఏవైతే ఒక ప్రక్రియ ఉంటుందో ఆ ప్రక్రియ ప్రకారం జరిగితే సాఫీగా ఉంటుంది. కానీ ప్రభుత్వం ఏవైతే ఈ ప్రొసీడింగ్స్ ఇచ్చాయో, ప్రొసీడింగ్స్ పూర్తిగా అన్ని చోట్ల కూడా ఉల్లంఘనలు జరిగాయి. మనం ఇక్కడ చూడొచ్చు. విధానపరమైన లోపం నెంబర్ 1. సో ఇది 6వ తారీఖు 12వ నెల డిసెంబర్ 2024న టీజేఏసీ బీకాన్ ట్రస్టీషిప్ లిమిటెడ్ మధ్య జరిగినటువంటి ఒప్పందం. ఇక్కడ మనం డేట్ కూడా 6th day of December 2024. సో ఇట్లా టీజేఏసీ తర్వాత బీకాన్ ట్రస్టీషిప్ మధ్య జరిగినటువంటి ఒప్పందం చూస్తే విధానపరమైన లోపం నెంబర్ 2. జనవరి 3వ తారీఖు 2025న కలెక్టర్ నారాయణ రెడ్డి ఇచ్చినటువంటి ప్రొసీడింగ్లో కేవలం 571 జీవో ఉపసంహరించుకున్నట్టుగా పేర్కొన్న దృశ్యం. 22A నుంచి తొలగిస్తున్నట్టుగా ప్రొసీడింగ్లో ఎక్కడా కూడా పొందుపరచని వైనం. నిషేధిత జాబితా నుంచి తొలగించారా? ఎలాంటి హక్కులు టీజేఏసీకి దాఖలు కాకుండానే, నిషేధిత జాబితా నుంచి తొలగించకుండానే 2024 డిసెంబర్ 6న ఒప్పందం పూర్తయిపోయింది. బాండ్ల ద్వారా ప్రభుత్వ నిధులు సమీకరించింది. 2025 జనవరి 2న సీసీఎల్ఏ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అందులో 400 ఎకరాలకు సంబంధించి జీవో 54 ప్రకారం ఎకరా 75 కోట్ల ధరతో రెవెన్యూ శాఖ నుంచి టీజేఏసీకి భూ బదలాయింపు ప్రక్రియలో స్టాంపు డ్యూటీ మినహాయిస్తున్నట్టుగా పేర్కొన్నారు. దీంతోపాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అప్పటికే జారీ చేసిన ప్రొసీడింగ్స్లో పేర్కొన్న పలు నిబంధనల్ని ఉపసంహరించుకోవాలని, ఈ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని సూచించారు. 2025 జనవరి 3న రంగారెడ్డి కలెక్టర్గా ఉన్న నారాయణ రెడ్డి గత కలెక్టర్ జారీ చేసినటువంటి ప్రొసీడింగ్స్లో 2 నిబంధనల్ని గతంలో ఆయన ఉపసంహరించుకున్నట్లు పేర్కొన్నారు. తాజా ప్రొసీడింగ్స్ ద్వారా జీవో 571 నిబంధనలు పూర్తిగా ఉపసంహరించారు. ఇట్లా ఒక్కొక్క ప్రొసీడింగ్ అనేది పూర్తిగా ఉల్లంఘన జరిగాయి. అది విధానపరమైన లోపం 2. విధానపరమైన లోపం 3 ఇక్కడ మనం చూస్తే డాక్యుమెంట్లోని డిస్క్రిప్షన్ ఆఫ్ ది సెడ్ ప్రాపర్టీలో 400 ఎకరాలని పొందుపరిచినటువంటి దృశ్యం ఇక్కడ క్లియర్గా మనం చూస్తున్నాం. 400 acres అనేది ఈసీలో 19.36 లక్షల చదరపు గజాలు అని పేర్కొన్నటువంటి దృశ్యం. ఇందులో ఏది నిజం? టీజేఏసీ బీకాన్ ట్రస్టీషిప్ లిమిటెడ్ మధ్య జరిగిన భూ హక్కు బదలాయింపు ఒప్పందాన్ని 2025 మార్చి 24న అధికారికంగా ముగించారు. ఈ మేరకు రంగారెడ్డి జాయింట్ సబ్ రిజిస్టర్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ ప్రక్రియ పూర్తి చేశారు. ఆ డాక్యుమెంట్లోని ఆస్తి వివరణ డిస్క్రిప్షన్ ఆఫ్ ది సెడ్ ప్రాపర్టీలో రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలు అని స్పష్టంగా పేర్కొన్నారు. సాధారణంగా మనం చేసుకున్న రిజిస్ట్రేషన్లో షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ ఎంత కీలకమో ఇందులో ఆస్తి వివరణ అనేది అంతే కీలకంగా ఉంటుంది. కానీ ఈ భూములకు సంబంధించి ఈసీ పరిశీలించినప్పుడు
డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్ అనే చదరపు గజాల్లో జరిగినట్టుగా ఉంది. డాక్యుమెంట్ నెంబర్ 4119/2025 ప్రకారం కంచెగచ్చిబౌలిలోని 19.36 లక్షల చదరపు గజాల భూమి అని పేర్కొన్నారు. మరి ఇందులో ఏది నిజం? ఎకరాల్లో ఉన్నప్పుడు నిబంధనల ప్రకారం శేరలింగంపల్లి తహసీల్దార్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. డాక్యుమెంట్లో 400 ఎకరాలు అని ఉన్నప్పుడు ప్రక్రియ చదరపు గజాల్లో జరిగి దాని ప్రకారమే ఛార్జీలు ఎలా చెల్లిస్తారు అన్నటువంటి ఒక ప్రశ్న వస్తోంది. అలాగే విధానపరమైన లోపం నెంబర్ 4 కూడా మనం చూస్తున్నాం. సామాన్యుడికే నిబంధనల ఈసీలో రెసిడెన్షియల్ అని పేర్కొన్నటువంటి దృశ్యం. సామాన్యుడు ఒక భూమిని ఎకరాల నుంచి చదరపు గజాలు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఖచ్చితంగా నాలా అనుమతి తీసుకోవాలి. కానీ ఇక్కడ నాలా అనుమతి ఏవి లేకుండానే మొత్తం తిలోదకాలు ఇచ్చేసాయి రూల్స్ అనేది. విధానపరమైన లోపం నెంబర్ 5, 50 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణాన్ని ఐఐసికి ఇచ్చినప్పుడు ముఖ్య కార్యదర్శితో కమిటీ వేయాలని జారీ అయిన జీవో 571. కానీ ప్రభుత్వ ఉత్తర్వులకే తిలోదకాలు ఇచ్చి మరి దీనికి అడుగడుగున ఉల్లంఘనలు జరిగాయనేది. విధానపరమైన లోపం 6, ఒకే భూమికి 8 రకాల ధరల కంచెగచ్చిబౌలి భూముల ధరని ఏకంగా 8 రకాలుగా నిర్ణయించడం విడ్డూరంగా ఉంది. కలెక్టర్ శశాంక ఇచ్చిన ప్రొసీడింగ్స్లో 4 రకాల ధరల్ని పొందుపరిచారు. స్టాంపు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రకారం చదరపు గజానికి 26,700 ఉందని, మార్కెట్ విలువ చదరపు గజం ₹1,00,000 పేర్కొన్నారు. స్టాంపు రిజిస్ట్రేషన్ ధరల్ని ఆధారంగా తీసుకుంటే ఎకరా 12,92,28,000. ఇలా 400 ఎకరాలకు 5,169.12 కోట్లు ఇదే ధరను అనుసరించారు. రెవెన్యూ అధికారుల విచారణలో బయట చదరపు గజం ₹1,00,000 చొప్పున ఎకరాకు 48.40 కోట్లు, అంటే 400 ఎకరాలకు 19,360 కోట్లు. టీజీఐఏసీ అధికారుల ప్రతిపాదన మేరకు ప్రభుత్వం ఎకరాకు 75 కోట్లుగా స్పష్టం చేసింది. 400 ఎకరాలకు 30,000 కోట్లు. ప్రభుత్వం నియమించినటువంటి పరశురావు పెన్సే రావ్ అసోసియేట్స్ అనే వాల్యుయేషన్ సంస్థ విచారణలో ఎకరా 50 నుంచి 55 కోట్లుగా తేల్చింది. తుదకు ఎకరాకు 52 కోట్లుగా సూచించారు. ఇదే సంస్థ ఆ భూముల వాస్తవ విలువ ఎకరాకు 41.60 కోట్లు ఉంటుందని, 400 ఎకరాలకైతే 16,640 కోట్లు వస్తాయని చెప్పింది. అంటే ఒకే భూమికి ఈ రకంగా 4 రకాలుగా ధరలు నిర్ణయించడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. టోటల్గా ప్రభుత్వ ప్రొసీడింగ్స్ని, ప్రభుత్వం చేయాల్సినటువంటి ఆ కార్యక్రమాలని, ఆ ప్రక్రియను పూర్తిగా అడుగడుగునా ఉల్లంఘించారు. ప్రతి చోట ఉల్లంఘన జరిగింది. దాంట్లో టీజీఐఏసీ దగ్గర నుంచి కావచ్చు, రెవెన్యూ శాఖ దగ్గర నుంచి ప్రభుత్వం మొత్తం అన్ని రకాలుగా ఎక్కడా సమన్వయం కనిపించట్లేదు. అన్ని రకాలుగా ఉల్లంఘనలు జరిగాయి ఈ కంచెగచ్చిబౌలి భూముల విషయంలో. సో అంతా ఒక కనికట్టు జరిగింది, అంతా మాయ జరిగింది భూముల తాకట్టు అనేది. ఇంకా దీనిలో లోతుకు వెళుతున్న కొద్దీ ఇంకా మరిన్ని అవకతవకలు, మరిన్ని అక్రమాలు బయటపడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సో దీనిపైన ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆల్రెడీ బహిరంగంగా ప్రెస్ మీట్లో మరీ చెప్పారు. దాదాపుగా 10,000 కోట్ల ఒక భారీ భూ స్కామ్ జరిగింది దీంట్లో అనేది. దీని విషయంలో అంటే బ్యాంకులను ఎట్లా మోసం చేశారు, తర్వాత పూర్తిగా ప్రభుత్వ ఉల్లంఘనలు ఎట్లా జరిగాయి, ప్రక్రియ ఉల్లంఘనలు ఎట్లా జరిగింది. సో దీనిపైన జాతీయ దర్యాప్తు సంస్థలతో ఖచ్చితంగా విచారణ జరిపించే విధంగా ఆ రకంగా కంప్లైంట్ చేస్తాం, ఆ రకంగా ముందుకెళ్తామని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సో ఆయన మాటలకు అనుగుణంగానే దీనిలో అనేక ఉల్లంఘనలు జరిగాయి. పూర్తిగా ఒక భూ స్కామ్ జరిగింది. కంచెగచ్చిబౌలి విషయంలో, భూముల విషయంలో 10,000 కోట్ల స్కామ్ ఇప్పటికే జరిగింది అనేది ఇప్పటికే వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇక్కడ జరిగినటువంటి ఉల్లంఘనలు ఆ ఆరోపణలకి మరింతగా బలాన్ని ఇస్తున్నాయి. వార్త చూస్తే సీఎల్పీకి ఆ ముగ్గురు డుమ్మా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్, అలాగే వివేక్ గైర్హాజరయ్యారు. ముఖ్యమంత్రి వద్దన్నారా, లేదంటే వాళ్లే రాలేదా? కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇక మంత్రివర్గానికి సంబంధించినటువంటి ఆ ఆశావాహులు ఎవరు కూడా వెనుకకు పోని పరిస్థితి. మంత్రివర్గ విస్తరణ అనేది అందుకే ఇంతవరకు కూడా అది ఇంకా పెండింగ్లోనే ఉండిపోయింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు 16 నెలలు గడుస్తున్నా కూడా పూర్తి స్థాయి మంత్రివర్గం లేకపోవడంతో ముఖ్యమైన శాఖలన్నీ కూడా పూర్తిగా గాలి కుదిలేయబడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే కొన్ని శాఖలు ఉంచుకున్నప్పటికీ కూడా వాటిపైన సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఆ శాఖలు పూర్తిగా నిర్వీర్యంగా మారుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే అంటే మంత్రివర్గం విస్తరణకు సంబంధించి మంత్రి పదవుల కోసం చాలామంది ఆశావాహులు ఉన్నారు కాబట్టి అది మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా జరగదన్నటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. యాక్చువల్గా మొన్న ఉగాదికే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అన్నారు. ఆ ఉగాది కూడా పోయింది, మరో పండుగ రావాల్సినటువంటి పరిస్థితి. కానీ ఈ సీఎల్పీ సమావేశానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్, వివేక్ ముగ్గురు గైర్హాజరయ్యారు. సో దీని వెనుక మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావద్దు అన్నారా, వాళ్ళు రాలేదన్నటువంటి చర్చ సీఎల్పీలో జరుగుతున్నటువంటి పరిస్థితి. జూనియర్ కాలేజీలకు మంగళం, కొత్తగా ఏర్పాటయ్యే పబ్లిక్ స్కూళ్లలో కలిపేసే యోచన సర్కారుకు సిఫారసు చేసిన తెలంగాణ విద్యా కమిషన్. ప్రతి మండలంలో 3 పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదన, సిఫారసులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి అధ్యాపక సంఘాలు. రాష్ట్రంలో గ్రామీణ నిరుపేద విద్యార్థులకు ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కనుమరుగు కాబోతున్నాయా అంటే అవునని అనిపిస్తుంది. 50 ఏళ్లకు పైబడ్డ కాలేజీలు కాలగర్భంలో
కలవనున్నాయంటే పరిస్థితి చూస్తే నిజమే అనిపిస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలని ఎత్తివేయాలని తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కొత్తగా ఏర్పాటు చేసే తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో విలీనం చేయాలని ప్రతిపాదించింది. ఈ సిఫారసుల్ని అధ్యాపక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. రైట్, ఇక 27th రోజు బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ తలపెట్టింది. సో దానికి సంబంధించినటువంటి సభ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. అక్కడ గ్రౌండ్ కూడా ప్రిపేర్ అవుతుంది. 120 ఫీట్ల పొడవు 80 ఫీట్ల వెడల్పుతో సిద్ధమవుతున్న రజతోత్సవ వేదిక సభ ఏర్పాట్లతో ఎలకదుర్తికి కళ వచ్చింది. భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా ఈ సభ ఉంటుందని బీఆర్ఎస్ చెబుతోంది. బీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భావం చెంది గమ్యాన్ని చేరుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తర్వాత ఒక 10 సంవత్సరాల పాటు పరిపాలన అందించినటువంటి పార్టీగా తర్వాత పరిణామ క్రమంలో బీఆర్ఎస్గా మారింది. సో 24 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 25th ఇయర్లోకి ఎంటర్ అవుతున్నటువంటి ఈ శుభ సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఈ సభను చాలా గ్రాండ్గా నిర్వహించబోతోంది. ఓవైపు పార్టీ శ్రేణుల్ని ఉత్తేజపరుస్తూ వాళ్ళకు ఉత్సాహం నింపుతూ రాబోయే రోజుల్లో పార్టీ యొక్క ప్రస్థానం అనేది చాలా ఆత్మవిశ్వాసంగా చాలా గొప్పగా ముందుకు తీసుకెళ్తూనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీల విస్మరణ ఎట్లా జరిగింది, ఎట్లా అన్ని రంగాల్లో ఎట్లా వైఫల్యం చెందుకుంటూ వస్తుందనే దాని పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలకు కూడా వివరించబోతున్నారు. మనం చూస్తున్నాం, భయపడం, వేధిస్తే వదలం, పింక్ బుక్లో బెదిరించిన వాళ్ళ పేర్లు, గ్యారంటీ లేని కాంగ్రెస్ హామీలు, మాట తప్పడం ఆ పార్టీ నైజం, మళ్ళీ బాన్స్వాడ బీఆర్ఎస్ బాన్స్వాడ నిజామాబాద్ రూరల్ సన్నాహక సమావేశాల్లో కల్వకుంట్ల కవిత, ప్రోటోకాల్ కోసం దిగజారిన పోచారం బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోచారం లక్ష్మీపుత్రుడు కాదు శనిపుత్రుడు అంటూ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ సర్కార్ అంటూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు వాల్ రైటింగ్లో ఆయన పాల్గొన్నారు. జెండా ఊపి పాదయాత్ర ప్రారంభిస్తున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చిత్రంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల నాయకులు మత్స్యగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర. గులాబీ సేన రెడ్డి, ఎమ్మెల్యే మాణిక్రావు. బీజేపీ కాంగ్రెస్కు వణుకు పుట్టాలంటూ గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. సభ చరిత్రలో నిలిచిపోతుంది అంటూ బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఆ రజతోత్సవ వేడుకకు ఆటో డ్రైవర్లు విరాళం, కూలీ పని చేసినటువంటి బీఆర్ఎస్ యువజన విభాగం ఇట్లా అందరూ కూడా అన్ని వర్గాల నుంచి వాళ్ళు కూడా దీనికోసం తరలి వస్తున్నారు. గులాబీ శ్రేణులు తరలి రావాలంటూ పుట్టా మధుకర్ పిలుపునిచ్చారు. రజతోత్సవ సభకు ప్రతి ఒక్కరూ కదిలి రావాలి. రాజ్యసభ సభ్యుడు ఉద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే రేఖా కాంతారావు ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి ఆహ్వానం. ఇల్లందులోని 7వ వార్డులో ఇంటికి వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి రజతోత్సవ సభకి రావాలని ఆహ్వానిస్తున్న మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ, ఎంపీ ఉద్దిరాజు రవిచంద్ర, ఇతర నాయకులున్నారు. విస్తరణ తర్వాత ప్రభుత్వం కూలుడు ఖాయమంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జోస్యం చెప్పారు. కేబినెట్ విస్తరణ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమంటూ ఆయన చెప్పారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో నిర్వహించినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలకు అండగా గులాబీ జెండా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. సో ఇంకొక 11 days కౌంట్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభకి ఇంకొక 11 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఒక లక్ష్యాన్ని కోసం ఏర్పడి ఆ లక్ష్యాన్ని సాధించడమే కాకుండా ఏర్పరచుకున్నటువంటి రాష్ట్రాన్ని ఒక 10 సంవత్సరాల పాటు ఒక ఉజ్వలమైనటువంటి పరిపాలన అందించినటువంటి విధానాన్ని బీఆర్ఎస్ పార్టీ గుర్తు చేసుకుంటూ బీఆర్ఎస్ ప్రస్థానం రాబోయే రోజుల్లో ఇంకా ఎటువంటి పాత్ర పోషించబోతోంది రాష్ట్ర రాజకీయాల్లో, తర్వాత ప్రజల యొక్క ఆదరణ మళ్ళీ ఎట్లా చూరగొనబోతోంది అనే దానిపైన ఒక సంకల్పం తీసుకొని 27th రోజు భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. హనుమకొండ జిల్లా ఎలకదుర్తిలో ఇప్పటికే ఆ సభ వేదికకు సంబంధించినటువంటి ఏర్పాట్ల పనులన్నీ ఒక పక్క కొనసాగుతున్నాయి. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా ఆ లెక్కకు మించినటువంటి కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు భారీ ఎత్తున తరలి వస్తారు అంటూ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది బీఆర్ఎస్. ఆ మేరకు అప్పటికే ఆ ఏర్పాట్లు కూడా అన్ని కంప్లీట్ చేస్తోంది. 27th రోజు జరగబోయేటువంటి ఆ బహిరంగ సభ, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న సమయం దగ్గర నుంచి కూడా లక్షలాది మందితో జనంతో భారీ బహిరంగ సభలు ఎంతో విజయవంతంగా నిర్వహించినటువంటి ఒక ట్రాక్ రికార్డు బీఆర్ఎస్ సొంతం. గత తెలంగాణ రాష్ట్ర సమితి పేరుగా ఉన్నప్పటి నుంచి సొంతం. సో అదే ఒరవడిని కొనసాగించే విధంగా ఈసారి 25th ఇయర్లోకి అడుగెడుతున్నటువంటి సందర్భంగా అంచనాలకు మించి జనం తరలి వస్తారన్నటువంటి ఒక లెక్కతో చాలా భారీగా ఈ బహిరంగ సభను కండక్ట్ చేయబోతోంది భారత రాష్ట్ర సమితి. సో ఇది కనీ విని ఎరగని రీతిలో ఒక నభూతో నా భవిష్యత్ అన్న రీతిలో ఆత్మస్థైర్యం, కార్యకర్తల్లో ఒక ఉత్సాహం, ఆత్మస్థైర్యం నింపే విధంగా, అట్ ద సేమ్ టైం జనానికి మరింత విశ్వాసం పాదుకొల్పే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. సో ఈ
భారీ బహిరంగ సభ జనం అందరికీ మరొకసారి విశ్వాసాన్ని బీఆర్ఎస్ పట్ల పాదుకొల్పే విధంగా ఈ భారీ సభ ఉండబోతోంది. మరొక వార్త చూస్తే వడ్డీ లేని రుణాలపైన జీవో ఏది 20 లక్షల రుణాలు పచ్చి అబద్ధాలతో నమ్మించే యత్నం హామీల అమల్లో కాంగ్రెస్ విఫలం మాజీ మంత్రి హరీష్ రావు మండిపాటు. ఈ ప్రభుత్వం గతంలో మాదిరిగానే 5 లక్షల వరకే వడ్డీ లేని రుణాలు ఇస్తుంది, వాస్తవం కాదా? నిజం తెలిసి బట్టి విక్రమార్క అబద్ధాలు ఎందుకు చెబుతున్నారు? అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు జీవో 29 ప్రకారం 5 లక్షలేనని చెప్పింది వాస్తవం కాదా? 20 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నది నిజమే అయితే ఆ జీవో బయటపెట్టు, లేదంటే అటు అసెంబ్లీలోని బహిరంగ సభల్లో అసత్యాలు చెప్పి మోసం చేసినందుకు క్షమాపణలు చెప్పు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. ఇలా మహిళలకు 5 లక్షల వరకు మాత్రమే ఇస్తుంది, కానీ 20 లక్షలు ఇస్తున్నామని చెప్పు పూర్తిగా అబద్ధం అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు పరిహారం 30,000 ఇవ్వాలి. మొన్నటిదాకా నీరు లేక ఎండిన పంటలు నేడు వర్షాలతో పంటలు నీళ్ల పాలవుతున్నాయి. పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. భూభారత్లో అసైన్లు పోడు భూముల క్రయ విక్రయాలకు అవకాశం కల్పించాలి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్కు పుట్టగతులు ఉండవంటూ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో ఈ మేరకు రైతులు పడుతున్నటువంటి కష్టాలకు సంబంధించి వారు నిన్న మాట్లాడారు. సర్కారును కూల్చాల్సిన అగత్యం లేదు, ప్రజలే గద్దె దించాలని చూస్తున్నారు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. అనేక హామీలు ఇచ్చి వైఫల్యం చెందింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీగా సర్కారు కూల్చాల్సినటువంటి ఆలోచన కానీ అటువంటి అవసరం కానీ లేదు. ప్రజలే ప్రభుత్వాన్ని కూల్చేయాలని కోరిక వెలిబుస్తున్నారు. సో వాళ్ళే ప్రజలే కూల్చారు సమయం వచ్చినప్పుడు అనేది ఆయన మాట్లాడినటువంటి మాట మనం చూడొచ్చు. రెండవసారి విచారణకు క్రిషాంక్. గచ్చిబౌలి భూముల వీడియోలు ఫోటోల విషయంలో కేసు నమోదు. 8 గంటలు కూర్చోబెట్టి ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. విచారణ పేరుతో వేధిస్తున్నారంటూ మొన్నే క్రిషాంక్ రియాక్ట్ అయ్యారు. ప్రధాని మాట్లాడేండు, ఆయన మీద కూడా కేసు పెడతారంటూ ప్రశ్నించారు. సో గచ్చిబౌలి విషయంలో ఎటువంటి విచారణకైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూనే మరోపక్క విచారణతోటి ఇబ్బంది పెడుతున్నారు పోలీసులు అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 8 గంటలు కూర్చోబెడుతున్నారు, 8 గంటలు 9 గంటలు కూర్చోబెడుతున్నారు. ఆల్రెడీ నిన్న రెండవసారి కూడా కొన్ని గంటల పాటు కూర్చోబెట్టినా కూడా ఎటువంటి ప్రశ్న అడగలేదు. విచారణకు సిద్ధమని చెప్పినా కూడా వాళ్ళు ఎటువంటి ప్రశ్నలు అడగట్లేరు. కావున కేవలం కాలయాపన చేస్తున్నారు, కేవలం కావాలని వేధిస్తున్నారు అంటూ మొన్నే క్రిషాంక్ రియాక్ట్ అయ్యారు. మరి ఈ విషయంలో ప్రధానమంత్రి కూడా మాట్లాడారు. సో ఆయన పైన కూడా కేసు పెడతారంటూ ప్రశ్నిస్తున్నారు మొన్నే క్రిషాంక్. 500 రూపాయలకే గ్యాస్కు మంగళం. 3 నెలల ముచ్చటగానే గ్యారంటీ స్కీమ్. 6 నెలలుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాని సబ్సిడీ పైసలు. గ్యాస్ ఏజెన్సీలు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నటువంటి మహిళలు. పెద్దపల్లి జిల్లా ఓదెల్లో గత ఆదివారం ఉపాధి పనులకు వెళ్లి నెత్తిన కట్టెల మోపుతో తిరిగి వస్తున్నటువంటి మహిళలు. ప్రభుత్వం చాలా ఆర్భాటంగా చాలా గొప్పగా చెప్తుంది 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని. కానీ అది ఏదో అరకొరగా అమలైన పరిస్థితి. కానీ దానికి 100% ఎక్కడా మహిళలకు 500కే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ వస్తున్నటువంటి పరిస్థితి లేదు. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా, ఏ పథకం ప్రారంభించినా కూడా అది ప్రారంభం మాత్రమే జరుగుతోంది, కానీ అది చివరి లబ్ధిదారు వరకు చేరుతుందా అంటే అది లేని పరిస్థితి. సో ప్రభుత్వం ఏది తీసుకున్నా కూడా, ఏది ఆర్భాటంగా ప్రారంభించినామని చెప్పినా కూడా దాని యొక్క అమలు ఉద్దేశము, దాని లక్ష్యము ఎక్కడా నెరవేరని పరిస్థితి. సో దాంట్లో కోవకే ఇక్కడ కూడా దాంట్లోకి వెళ్ళింది. 500 రూపాయలకే గ్యాస్ సబ్సిడీ సిలిండర్ అనేది మహిళలకు అందని పరిస్థితి. ఏదో కొంతమంది మహిళలకే అందినటువంటి పరిస్థితి. కానీ 6 నెలలుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానటువంటి సబ్సిడీ పైసలు 1-2 నెలల్లో అందింది. కానీ తర్వాత మళ్ళీ 6 నెలలుగా వాళ్ళ ఖాతాల్లో ఆ సబ్సిడీ అమౌంట్ అనేది పడకుండా అది కూడా అటకెక్కినటువంటి పరిస్థితి. ఒక్కసారే 300 జమ అయినాయి, తర్వాత జమ కాలేదంటూ ఒక గృహిణి చెప్తున్నారు. పెద్దపల్లి జిల్లా గృహిణి. మోసం చేస్తే తడాకా చూపెడతామంటూ ఇట్లా మహిళలు రియాక్ట్ అవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీల విషయంలో ఎట్లా ఫెయిల్యూర్ అవుతుందనేది. ఇక ధరణికి సంబంధించిన మన భూభారతికి సంబంధించినటువంటి వార్త చూస్తే ధరణికి కాపీలాగా భూభారతి ఉంది. పేరే మార్పు, అంతా సేమ్ టు సేమ్. ధరణి పోర్టల్ మార్గదర్శకాలు. ధరణిలోని అంశాలే కాపీ పేస్ట్. 33 మాడ్యూల్స్ని 6కు తగ్గించినట్టు ప్రభుత్వం పెద్దలు గొప్పలు చెప్తున్నారు. ఆ 6 మాడ్యూల్స్లోనే 33 మాడ్యూల్స్లోని అంశాల జోడింపు, పాత విధానంలో రిజిస్ట్రేషన్. చాలా ఇది కూడా అంటే ధరణి కాదు, ధరణిలో అనేక అవకతవకలు ఉన్నాయి, మేము భూభారతి తీసుకొస్తామంటూ అనేక రోజులుగా కసరత్తు చేశారు. ఫైనల్గా భూభారతిని తీసుకొచ్చారు. కానీ దాంట్లో ఏమైనా కొత్తగా ఉందంటే కొత్తగా ఏది లేనటువంటి పరిస్థితి. యాజ్ టీజ్గా ధరణిలోని ఏవైతే అంశాలు ఉన్నాయో అవన్నీ యాజ్ టీజ్గా పొందుపరచబడ్డాయి. కేవలం ఒక పేరు ఒక్కటే మార్పు, అది ధరణి అయితే ఇది భూభారతి. కానీ ఆ ధరణిలో ఏవైతే 33 మాడ్యూల్స్ ఉన్నాయో ఆ 33 మాడ్యూల్స్లోని ఆ మాడ్యూల్స్ తీసేసి మేము 6 మాడ్యూల్స్ మాత్రమే తీసుకొస్తామని అది భూభారతిలో పొందుపరుస్తామని చెప్పారు. కానీ ఆ 33 మాడ్యూల్స్ ఉన్నటువంటి అన్ని అంశాలని ఆ 6 మాడ్యూల్స్లోకి వచ్చే విధంగా చేసి ఇక్కడ కేవలం ఒక పేరు మార్పిడి మాత్రమే జరిగింది. యాజ్ ఇట్ ఈజ్గా ధరణిలో ఎటువంటి అయితే ఉన్నాయో అంశాలు అవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా భూభారతిలో పొందుపరిచినటువంటి పరిస్థితి. దీంట్లో అంటే కొన్ని అంశాలు మనం చూడొచ్చు. కొత్తదనం లేని భూభారతి. కాంగ్రెస్ సర్కార్ ఎంతో ఆర్భాటంగా తీసుకొచ్చినటువంటి భూభారతిలో కొత్తదనం కరువైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కేసీఆర్ సర్కార్ అమల్లోకి తీసుకొచ్చినటువంటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని భూభారతి అమల్లో కూడా చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే మ్యూటేషన్ కూడా పూర్తవుతుంది. ధరణిలో కూడా ఇదే విధానం అమల్లో ఉంది. ఫౌతీ భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించి మ్యూటేషన్కు 30 రోజుల విచారణ గడువు విధించారు. అయితే ధరణిలో గడువుకు బదులుగా రిజిస్ట్రేషన్ సమయంలోనే కుటుంబ సభ్యుల ఆమోద పత్రం తీసుకునేవాళ్ళు. భూభారతి చట్టం వ్యవసాయేతర ఆబాది భూములకు వర్తిస్తుంది. ధరణిలో కూడా ఇదే విధంగా ఉండేది. ఇట్లా దాదాపుగా ధరణిలో పొందుపరచబడ్డటువంటి అన్ని అంశాలు అవే కాపీ పేస్ట్ లాగా ఉన్నాయి. ఏమైనా ఉంటే ఒకటి రెండుగా అటు ఇటుగా, ఎందుకంటే ఒకటి కార్యక్రమం తీసుకున్నప్పుడు ఒక చేంజ్ అనేది చూపెట్టాలి కాబట్టి ఒకటి రెండు ఏమైనా మార్పులు ఉంటే ఉండొచ్చు, కానీ మెజారిటీ దాదాపుగా ధరణిలో ఏవైతే ముఖ్యమైన అంశాలు ఉన్నాయో అవన్నీ యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ లాగా మాత్రమే ఈ భూభారతి ఉంది అన్నటువంటి అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ధరణి పోర్టల్ బ్లాక్, నిలిచిపోయిన సేవలు భూభారత్తో పాటు ధరణి కూడా పనిచేస్తుందని ప్రభుత్వ ప్రకటన. ఆ మరుసటి రోజే నిలిచిపోవడం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. రైట్గా రాహుల్ సోనియా పైన ఈడీ ఛార్జ్ షీట్. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం. 988 కోట్ల మనీ లాండరింగ్కు పాల్పడినట్లు దర్యాప్తు సంస్థల ఆరోపణలు. 25న ఢిల్లీ ప్రత్యేక కోర్టులో విచారణ. ఛార్జ్షీట్లో పిట్రోడా, సుమన్ దుబే పేర్లు. A1 సోనియా, A2 రాహుల్. ఏజేఎల్కు చెందినటువంటి 2000 కోట్లను స్వాహా చేయడానికి కాంగ్రెస్ నాయకులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని సోనియా, రాహుల్కి మెజారిటీ షేర్లు ఉన్నటువంటి యంగ్ ఇండియన్కు కేవలం 50 లక్షలకు ఏజేఎల్కు చెందినటువంటి 99% షేర్లను బదిలీ చేసుకున్నారని ఛార్జ్షీట్లో ఈడీ ఆరోపించింది. ఇక కేంద్రం పెత్తనానికి కత్తెర. రాష్ట్ర స్వయం ప్రతిపత్తి కోసం తమిళనాడు ప్రభుత్వ కమిటీ. కేంద్ర సర్కారుతో విభేదాలు కొనసాగుతున్న వేళ సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిబంధన 100 కింద శాసనసభలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాల హక్కుల సాధనే లక్ష్యమంటూ వ్యాఖ్య. కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని అంగీకరించబోమంటూ ఆయన వెల్లడించారు. ఇక రైతాంగ సమస్యలు ఒకసారి మనం చూస్తే అకాల వర్షం, అపార నష్టం, రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల పడిగాపులు. ఖమ్మం జిల్లా పుల్లయ్య బజార్లో రైతుల దయనీయ స్థితి. నిన్న అకాల వర్షానికి మొత్తం పూర్తిగా పంట నష్టపోయినటువంటి పరిస్థితి. అలా ఎన్నో రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే వాళ్ళు కొనుగోలు చేయకపోవడంతో ఇక వర్షం వచ్చింది. ఆ వర్షంతో వాళ్ళ పంట అంతా కూడా తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి. మరో 2 రైతులు ఆత్మహత్య. నీళ్లు లేకెండిన పంటలు అప్పుల మీద పడడంతో తీవ్ర మనస్తాపం. భూపాలపల్లి, సిద్దిపేట జిల్లాలో విషాదం. ఇట్లా రైతులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి రోజుకు ఒకరు ఇద్దరు ఇట్లా ఆత్మహత్యల పాలవుతుంటే ఒక విషాదకరమైన పరిస్థితులు రైతులకు ఉన్నాయి తెలంగాణలో. వడగండ్లు, కడగండ్లు, గాలివాన బీభత్సంతో నేలరాలిన ధాన్యం. ఇనుప డబ్బా మీద పడి మహిళ మృతి. కల్వకుర్తి జిల్లాలో జరిగినటువంటి ఇది. ఇక జూరాల ఆయకట్టుకు రైతుల పోరుబాట. డ్యాం వద్ద బైఠాయించిన 200 మంది. 24 గంటల్లో సాగునీళ్లు ఇవ్వాలని డిమాండ్, లేదంటే తమకు చావే శరణ్యమని హెచ్చరిక. పంట నష్టంపై వెంటనే సర్వే చేయాలంటూ వరంగల్ జిల్లా ఖానాపూర్లో జాతీయ రహదారిపైన డిమాండ్ చేశారు. ఇట్లా రైతాంగం ఎక్కడ చూసినా కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ టుడే. టోటల్ సిస్టమ్ ఫెయిల్యూర్ హిట్స్ తెలంగాణ ఫార్మర్స్ హార్డ్ అని వార్త చూస్తున్నాం. కమ్యూనిటీ డైర్ స్ట్రెచర్స్ ఓవర్ అంటిమ్లీ రెయిన్స్, ల్యాక్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్. వీడియో ఆఫ్ క్రయింగ్ ఫార్మర్ కపుల్ ఎక్స్పోజింగ్ కాంగ్రెస్ ఫెయిల్యూర్. రైట్, ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు.